యాదాద్రి భువనగిరి జిల్లాలోని భీమలింగం ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భీమలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇప్పటికే 2 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆలయ నిర్మాణంతో పాటు బ్రిడ్జి నిర్మాణం, ప్రాంతీయ అభివృద్ధికి సుమారుగా 50 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నట్లుగా వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంఘం మూసీ మీద సంఘం ఏదైతే షామీర్పేట వాగు చిన్నేరు మరి మూసీ నది మరి అక్కడి ఇబ్రాహీంపట్నంకెళ్ళి వచ్చే ఇబ్రాహీంపట్నం వాగు కానీ 3 కలిసే సంఘం ప్రాంతంలో మరి మూసీ ప్రక్షాళనపై ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేపట్టడం, మూసీ ప్రక్షాళన కోసము మరి ఈ మూసీ ప్రక్షాళన అక్కడ వికారాబాద్ నుంచి మొదలై మరి స్వచ్ఛమైన నీరు వస్తూ హైదరాబాద్లో మరి కాలుష్యమయ్యి ఆ కాలుష్యం వెదజల్లుతూ ఫ్యాక్టరీల కాలుష్యము మరి ఇతరత్ర కాలుష్యాలు వెదజల్లుతూ నల్లగొండ ప్రాంత ప్రజలు అంటే నల్లగొండ జిల్లా నడిబొడ్డున భువనగిరి అటు నకరికల్ కానీ తుంగతుర్తి కానీ అటు నల్లగొండ నియోజకవర్గాలు మరి మిగతా ఆ పక్క సాగర్ మిర్యాలగూడ ప్రాంతంగా వాడపల్లి వరకు వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఈ ప్రాంతంలో కాలుష్యం వెదజల్లుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇదే సంఘంలో